మమ్మల్ని అడ్డుకున్నారు, ఇబ్బంది పెట్టారు. కానీ ఆ రోజు సర్పంచ్ గారు నా భిక్షా గారు నిజంగా ప్రధాన పాత్ర వహించారు. ఆ రోజు ఆయన సర్పంచ్గా ఉండటం వల్లే ఆయన అందరినీ కూడా సమన్వయపరిచి తప్పకుండా అక్కడ బయలు కూడా ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఆయన అక్కడ కల్పించడం జరిగింది. అది ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కానీ రేపు గవర్నమెంట్ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక నేను ఎమ్మెల్యేగా తప్పకుండా ఆ బరియల్ గ్రౌండ్ని పూర్తి స్థాయి ఆచరణలో తీసుకొస్తానని మీ అందరి ముందు కూడా నేను వాగ్దానం చేసుకుంటున్నాను. అదేవిధంగా భవిష్యత్తులో చర్చల నిర్మాణం మీద కూడా ఎక్కువ దృష్టి పెడతారని మీ అందరి మీద ముందు వాగ్దానం చేసుకుంటున్నాను. అదేవిధంగా పాస్టర్స్కి గౌరవం ఏదైతే బైబిల్ని అడ్డం పెట్టుకొని నేను క్రిస్టియన్ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధంగా పాస్టర్స్ మోసం చేశాడో ఈ జగన్మోహన్ రెడ్డి మనందరూ తెలుసు. ఒక పక్కన క్రైస్తవుడు అంటాడు, మళ్ళీ ఒక్కో పక్కన జన్యం వేసుకొని హిందువుడు అంటే రెండు పడవ మీద ప్రయాణం చేస్తూ ఏ విధంగా ప్రజల మోసం అంటే నేను తప్పుగా నేను ఆ వ్యక్తిని అన్నట్లేదు. ఎవరి మతాలు వాళ్ళు ఆచరిస్తారండి. కానీ వాళ్ళ అమ్మగారు షర్మిల గారు వారి భార్య ఇట్లా బైబిల్ పట్టుకొని ప్రవచనాలు చెప్తూ మేము క్రిస్టియన్స్ అని చెప్పి అబద్ధమ మాటలు చెప్పి ఎక్కువగా దైవజనుల్ని మోసం చేసి వాళ్ళు వీకర్ సెక్షన్స్ చెందిన ఓట్లన్నీ కూడా వాళ్ళు క్యాష్ చేసుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చాక ఏ విధంగా ఆయన పూర్తిగా క్రిస్టియన్స్ని గౌరవం చేశారు. 100 మంది పాస్టర్స్కి గౌరవం ఇస్తానని చెప్పి దాంట్లో 20 మందికే వేస్తున్నాడు. ఈరోజు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందిని మోసం చేసి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారి కళ ఏంటంటే ఒక ప్రధానమైన కన్వెన్షన్ సెంటర్ని ఒక ప్రధానమైన సెంటర్ని మంగళగిరిలో స్థాపించి అక్కడి నుంచి కార్యకలాపాలు చేయాలని చెప్పి ఆయన ఎంతో ఆలోచన చేసేవాడు. దానికి ఒక ప్లాన్ కూడా వేసుకోవడం జరిగింది. మంగళగిరిలో క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్ స్థాపించి అక్కడ